గృహ హింస అంటే ఏంటి? ఈ చట్టాన్ని మహిళలు ఏ సందర్భాల్లో కంప్లైంట్ చేస్తారు అనే విషయానికి వస్తే, గాయపరచటం, ప్రాణాలకు హాని తలపెట్టడం, అవయవాలకు హాని కలిగించటం, ఆరోగ్యం పాడుచేయటం, భద్రత కల్పించకపోవటం లేదా శ్రేయస్సులకు ప్రమాదం కలిగించటం, అవి మానసికమైనవి లేదా శారీరకమైనవి కావచ్చు. హాని తలపెట్టడం, బలవంతపెట్టే ఉద్దేశంతో స్త్రీకి హాని, ఆమెకు సంబంధించిన ఇతర వ్యక్తులు కట్నం కోసం డిమాండ్ చేయడం, శారీరక హింస, ఏ రకంగానైనా కొట్టడం, నేరపూరిత బెదిరింపులు మరియు నేరపూరిత బలప్రయోగం, లైంగిక హింస, బలవంతంగా లైంగిక సంభోగం, పీడిత వ్యక్తిని బలవంతంగా అశ్లీల లేదా ఇతర అసభ్య సన్నివేశాలు చూడమనటం లాంటివి లైంగిక హింస కిందకి వస్తాయి. ఇతరులకు కాలక్షేపం చేయమని బలవంతం చేయటం, తిట్టడం, అవమానపరచటం, తక్కువ చేయటం లాంటివి దీనిలోకి వస్తాయి. మాటలతో మరియు మానసికమైన హింస, నడవడిక మరియు ప్రవర్తనపై ఆరోపణలు చేయటం, వరకట్నం తేనందుకు, మగ శిశువు లేనందుకు అవమానించటం మొదలైనవి. పాఠశాల, కళాశాల లేదా ఏ ఇతర విద్యాసంస్థలకు వెళ్లకుండా ఆపటం మరియు ఉద్యోగం చేయటాన్ని నివారించడం మరియు అవమానించడం. నచ్చిన వ్యక్తిని వివాహమాడరాదని అడ్డుకోవడం. ఆర్థిక హింస, మహిళ లేదా ఆమె పిల్లల నిర్వహణకు డబ్బు అందించకపోవటం, ఆహారం, దుస్తులు, వైద్యం మొదలగునవి అందించకపోవటం, మహిళను బలవంతంగా ఇంటి నుంచి వెళ్లగొట్టడం, ఇంటిలోని ఏదైనా ఒక గదిలోకి లేక ప్రాంతంలోకి వెళ్లకుండా ఆపడం. ఉద్యోగం చేయటాన్ని నివారించడం లేదా అద్దెంటికి అద్దె కట్టకపోవటం, సమాచారం లేకుండా మరియు అనుమతి లేకుండా స్త్రీధనాన్ని లేదా ఏ ఇతర విలువైన వస్తువులను తాకట్టు పెట్టడం లేదా అమ్మటం, జీతం, ఆదాయం, ఆమె జీతాలను తదితర వాటిని బలవంతంగా తీసుకోవటం, విద్యుత్ మొదలైనవి ఇతర బిల్లులు చెల్లించకపోవటం అనే అంశాలు ఈ చట్టంలోకి వస్తాయి. ఎవరెవరు ఈ చట్టం క్రిందికి వస్తారు అంటే తల్లి, సోదరి, భార్య, వితంతువు లేదా ఒకే ఇంట్లోని భాగస్వాములు అయిన అందరూ మహిళలకు ఈ చట్టం వర్తిస్తుంది. వీరి మధ్య సంబంధం వివాహం లేదా దత్తతకు సంబంధించి ఉండవచ్చు. అదనంగా ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు కూడా చేర్చబడ్డారు. అయితే భర్త యొక్క మహిళా సంబంధికులు లేదా అబ్బాయి తన భార్య లేదా మహిళా భాగస్వామిపై ఫిర్యాదు దాఖలు చేయరాదు. ఉదాహరణకు, అత్త తన కోడలికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకూడదు, కానీ ఆమె తనకు వ్యతిరేకంగా హింస పాల్పడటానికి కుమారుడికి సహకరిస్తుందని ఆమె కోడలుకు వ్యతిరేకంగా అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు. ఫిర్యాదును ఎవరు దాఖలు చేయవచ్చు అనే విషయానికి వస్తే, నిందితుడి ద్వారా గృహ హింస చట్టం లోబడి హింసించబడే ఎవరైనా స్త్రీ లేదా ఆమె తరపున ఒక వ్యక్తి ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. చిన్న పిల్లలకు కూడా గృహ హింస చట్టం కింద ఉపశమనం కలగవచ్చు. తల్లి ఆమె చిన్న పిల్లల తరపున ఫిర్యాదును చేయవచ్చు. మగ అయినా లేదా ఆడ అయినా తల్లి ఆమె కోసం కోర్టుకు అప్లికేషన్ వేసిన సందర్భాల్లో పిల్లలను కూడా సహ దరఖాస్తుదారులుగా జోడించవచ్చు. గృహ సంబంధం అంటే ఏమిటి? ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు లేదా ఎప్పుడైనా కలిసి జీవించినప్పుడు ఉన్న సంబంధం. వివాహం, రక్త సంబంధం, పెళ్లి వలన కలిగిన సంబంధాలు. మహిళ ఒక వ్యక్తితో కలిసి జీవిస్తుందో లేక కలిసి జీవించిందో దానిని పరివారం అంటారు. ఆమె దరఖాస్తు సమయంలో పరివారంలో ఉన్నా కానీ లేక బయట జీవిస్తున్నా కానీ గృహ హింస చట్టం కింద న్యాయం పొందడానికి అర్హురాలు. ప్రతి స్త్రీకి కుటుంబంలో నివసించే హక్కు ఉంటుంది. ఆ స్త్రీకి హక్కు, అధికారం లేదా ఆసక్తి లేకపోయినా భాగస్వామ్యపు ఇంటిలో నివసించే హక్కును ఆమె కలిగి ఉంటుంది. ఆశ్రయ గృహము మరియు ఆరోగ్య పరిరక్షణ బాధిత వ్యక్తి లేదా ఆమె తరపున ఒక రక్షణ అధికారి లేదా సేవా హోం ఆమెకు ఆశ్రయం లేదా వైద్య చికిత్స అందించమని అభ్యర్థించవచ్చు. మేజిస్ట్రేటుకు ఎవరు అప్లికేషన్ దాఖలు చేయవచ్చు అంటే, బాధిత వ్యక్తి లేదా రక్షణ అధికారి లేదా బాధిత వ్యక్తి తరపున ఏ ఇతర వ్యక్తి అయినా మేజిస్ట్రేటుకు అప్లికేషన్ ఇవ్వవచ్చు. గృహ హింస బాధితురాలైన స్త్రీకి అన్ని రకాల సహాయం అందించటం రక్షణ అధికారి మరియు సేవా ప్రదాత కర్తవ్యం. ఈ చట్టం కింద ఒక మేజిస్ట్రేట్ పంపగలిగే ఆదేశాలు ఒక్కొక్కరుగా లేదా సంయుక్తంగా. ప్రతివాది లేదా బాధపడిన వ్యక్తులు కౌన్సిలింగ్ చేయించుకోవాలని సూచించవచ్చు. మహిళను గృహం లేదా గృహంలోని ఏదైనా భాగం నుండి మినహాయించకుండా సూచించవచ్చు. అవసరమని భావిస్తే విచారణ కెమెరాల ముందు నిర్వహించేట్టుగా సూచించవచ్చు. గృహహింస ఫలితంగా బాధిత వ్యక్తి మరియు ఎవరైనా పిల్లలు ఉంటే వారి ఖర్చులు వచ్చేలాగా చేయవచ్చు. రక్షణ అనుమతి ఆదేశాలు అంటే బాధిత వ్యక్తికి పిల్లల రక్షణ అప్పగించటానికి తాత్కాలిక ఆదేశాలు. గాయాలు, నష్టపోయిన వారికి నష్టపరిహారం. గృహహింస మానసిక ఒత్తిడి మరియు భావావేశ ఒత్తిడికి గురిచేసినప్పుడు కూడా అవుతుంది. మేజిస్ట్రేటును ఉల్లంఘించటం నేరం మరియు అది శిక్షార్హం. ఉన్న చట్టాలకు ఈ చట్టం అదనం. బాధిత వ్యక్తి విభాగం 498A ఐపీసీ క్రింద ఏకకాలంలో ఫిర్యాదు దాఖలు హక్కు కలిగి ఉంటుంది.
ఇతర చట్టపరమైన విధానాల్లో గృహ హింస చట్టం క్రింద రిలీఫ్లు కూడా అడగవచ్చు. ఉదాహరణకు విడాకులు నిర్వహణ సెక్షన్ 498A ఐపీసీ గృహ సంఘటన నివేదిక డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ డిఐఆర్ గృహ హింస ఫిర్యాదు అందిన తర్వాత రక్షణ అధికారి లేదా సర్వీస్ ప్రొవైడర్ ఫామ్ 1లో డిఐఆర్ సిద్ధం చేయాలి. దానిని మేజిస్ట్రేటుకు మరియు అదే కాపీలను పోలీస్ స్టేషన్లోని పోలీసు అధికారికి సమర్పించాలి. మహిళ కోరుకుంటే రక్షణ అధికారి లేదా సర్వీస్ ప్రొవైడర్ మహిళకు రిలీఫ్స్ అప్లికేషన్లు నింపడానికి సహాయం చేయాలి మరియు దానికి డిఐఆర్ ప్రతిని జతచేయవలసి ఉంటుంది. మీరా దీదీ ఆమె వద్దకు ఎవరైతే గృహ హింస బాధితులు వస్తారో వారికి ఇప్పుడు గృహ హింస చట్టం రూపంలో భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A క్రింద ఉపశమనం కలగటమే కాకుండా చట్టం కింద పరిహారం కూడా లభిస్తుందని వివరించారు. మహిళ గృహ హింసకు వ్యతిరేకంగా పోరాడటానికి ఒక శక్తివంతమైన ఆయుధం ఈ చట్టం, కానీ ఇది ఇప్పటికీ పబ్లిక్ డొమైన్లో అదృశ్యంగానే ఉంది.